అండి మీ ఫార్మసీ అయితే అందరూ బాగున్నారా? కొన్ని రోజులు అయితే వీడియో లేదండి. ఇప్పుడు అయితే మా ప్రశ్నకైతే ఈరోజు మనకి ఎండాకాలము మార్చు 2024 ఈరోజు తేదీ వచ్చేసి 22 అండి. ఈరోజు మనకి బలగొట్టి బసవేశ్వర స్వామి అయితే ఈరోజు తేరు అయితే జరుగుతుంది అని రేపు ఈరోజు ఉత్సవం అయితే జరుగుతుంది. అది గుడికి వచ్చి మీకు ఇప్పుడు రోజు చూపించడానికి అయితే వచ్చినాను. కానీ ఈరోజు ఉత్సవం 10 గంటల రాత్రి సమయం ఎక్కుతారని చెప్పినారండి. ఇప్పటికైతే మీకు గుడి అలాగే మీకు ఉత్సవం తేరు అయితే చూపిస్తాను. కానీ మా ఛానల్ చూసినంత సపోర్ట్ చేయండి. కానీ కొన్ని వీడియోలు అయితే నా దగ్గర లేవు. ఇప్పటికైతే ఇది ఒకటే ఉందండి. కానీ సపోర్ట్ చేయండి. చాలా వీడియోలు నా దగ్గర లేవు. ప్లీజ్ అండి, ఎంత కష్టపడుతున్నాం మీ ఫార్మర్స్వా. ఇప్పటికైతే మనం మీకు ఏ వీడియో చెప్పండి, కామెంట్ చేయండి. కానీ కామెంట్ కూడా చేయడం లేదు. మంచి షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోలు కానీ ఎవరు షేర్ చేయడం లేదు. చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ మా ఫ్రెండ్స్ కానీ మాకు తెలిసిన కూడా సబ్స్క్రైబర్ 724 మంది అయితే ఉన్నారు. ఎవరు షేర్ చేయడం లేదు. నేను వీడియో దినం రోజు చూస్తున్నానండి. కానీ ఇప్పటి నుంచి సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారని నీ ఛానల్ పోతుంది, నీ వీడియో ఇదేవో ఎట్లా ఉందే బాగా చెప్తున్నారు. కానీ అది మీ వెళ్ళనుకుంటా. కానీ మీరు సపోర్ట్ ఇస్తే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు అయితే మన ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడైతే బలగొండ బసవేశ్వర స్వామి ప్రసన్న గుడికి అయితే వచ్చినామండి. ఇప్పుడు కథ చెప్పినాను కదండి, అది కథ 400 అయితే మంది అయితే చూసినారండి. ఇప్పుడు తేరు గుడి బాగా అప్పటికైనా బాగా చేసినారండి. అప్పటికప్పుడు చేంజ్ అయింది. ఇప్పుడు ఆ తేరు మన వచ్చామంటారండి. చిన్న తేరు అవన్నీ చూపిస్తాను, రండి వెళ్దాము. ఇప్పటికైతే గుడిలోకి వెళ్దాం. ముందు కొంచెం బ్యాగ్ చూస్తున్నామండి. సరే ఉంటా కదండి, తేరు చూపిస్తాను. ఈరోజు మనకి ఇది సుమారుగా అయితే బాగా మూర్తిని చూసి బయటకు ఎక్కుతారండి. ఇప్పుడైతే రేపు పొద్దున్న అంతా రెడీ చేస్తారండి. సాయంత్రం కాలం ఎక్కుతారు. ఇదిగో ఎదురు బసవన్న చూడండి, అక్కడ ఎదురు బసవన్నకి అయితే ఎక్కుతున్నారండి అక్కడి నుంచి. ఇప్పటికైతే మనకి ఇది చూపిస్తున్నాను చూడండి. ఇది కట్టి బాగా విగ్రహాలు శిల్పాలు బాగా తెచ్చి బాగా డిజైన్ చేసి బాగా లుక్ చేస్తారండి. మనకి చక్రాలు చూడండి ఎంత పెద్దవి, దానికి వచ్చేసి డిజైన్ చేసినారు. గుడి కూడా బాగా చక్క శిల్పాలు కూడా బాగా సూపర్ ఉండవని దిక్కు అదే వచ్చామండి. అక్కడికైతే ఉందాం, మేము వెళ్తున్నాం. ఇప్పుడు రండి. స్వామివారిని బలగొట్టి బసవేశ్వర స్వామి అయితే దర్శనం చేసుకుందాము. ఇది లింగం అంటే అండి. కానీ మనం అప్పుడైతే ఇప్పుడు లింగం అయితే చూపిస్తాను. అది లింగం లేదండి. ఇప్పుడైతే గంట కొట్టు తెలుసుకుందామండి. చెప్పాను కంది, ఇది బలగొట్ట బసవేశ్వర స్వామి ప్రసన్న అయితే ఇది చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఇది మా పల్లెటూరులో కానీ ఇక్కడ గ్రామ ఇరుపపురం కానీ చాలా పవర్ఫుల్ అతని దగ్గరకు అయితే రారంటండి. చాలా పవర్ఫుల్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు తాతకి చెప్తున్నారు. ఎందుకోసం అంటే ఇది బలగొట్ట బసవేశ్వర మొదటంతా వచ్చిందని. చూడండి ఫ్రెండ్స్, గోపురం ఎంత హైట్ అయింది. ఇప్పుడు కొన్ని స్వామివారిని తెలుసుకుందాము. ఇది ఈరోజు ఉత్సాహం అయితే ఎక్కుతున్నారండి. అది అంత తెలుసుకుందామని అయితే ఇప్పుడైతే చూపించి మరీ చూపిస్తాను, ఏమనుకోద్దండి. మరి ఇంకోసారి చూపిస్తాను. ఇదిగో శిల్పాలకి లైట్ వేస్తున్నారు. విగ్రహం చూడండి. ఇప్పుడు మనం పెళ్ళి మంట చెల్లి చేసే కూడా ఇక్కడికి మనకి పండుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. ఏమన్నా అక్కడ చూడండి, మనకైతే బాగా అయితే చేసినారు. అది కళ్యాణ మంటపం కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా బాత్రూమ్స్ నీళ్ళు తాగడానికి అయితే వాడడానికి అయితే బాగా అయితే చేసినారు. ఇదిగో గోపురం చూడండి, శిల్పాలు అయితే బాగా చేసినారు. ఇంకా పెండింగ్ అంతా పెట్టినారండి. ఇప్పుడు ఎందుకంటే పండుగ వచ్చింది. ఇదిగో మీకు సుత్త అయితే చూపిస్తున్నారండి పైకి. చూడు, అది మొదట ఆవులు అంటే ఇది ఆవుల నుంచి చెప్పినారు కదండి, ఆవులని. ఇది ఒకరి నుంచి అన్నగారు అయితే లైటింగ్ అయితే వేస్తున్నారు. ఇప్పుడు మనకైతే ఇంకా రాత్రి మీకు రాత్రి డిజైన్ చూపిస్తానండి. ఇదిగో అప్పటికి బాగా చేంజ్ అయిందండి ఇది. ఈ స్వామివారిని కొద్దిగా భక్తులు వచ్చేసి వస్తున్నారని బిజీ ఉన్నాడు. కొద్దిగా ఆగని చెప్తున్నాడు. ఇదిగో ఇది బలగొట్టి బస్సు వేస్తారని చెప్తున్నాను కదండి. ఇది చాలా పవర్ఫుల్ అంటండి. ఏమన్నా స్నానం చేసి రావాలంటే ఇది చూసి భారీ భయపడుతున్నారండి. నేను స్నానం చేసి వీడియో మీకు తీయాలని ఖచ్చితంగా వచ్చినానండి. కానీ లైక్ చేయండి. ఇప్పుడు స్వామివారిని చెప్పిన కదా, స్వామివారిని అడిగి తెలుసుకుందామని. మీ పేరు? మా పేరు ప్రశాంత్ స్వామి. ఇప్పుడు మనకైతే ఈరోజు ఉత్సవం అయితే జరుగుతుందని చెప్తున్నారు. కానీ 6 గంటలు అయితే ఎక్కుతానని మా ఊరు అయితే చెప్పినారు. ఎందుకు ఇంకా 6 గంటల అయితే పైన అయింది, ఎందుకు ఎగ్గడం లేదు?
లేదు, ఇది ఆది పురాతన కాలంలో వస్తుంది. ఏంటంటే 6 గంటలని కొంతమంది అంటారు. ఇది 6 గంటలు ఎప్పుడు జరగలేదు. ఏమంటే 8 పైన ఎప్పుడైనా కానీ జరిగేది. తేరిగేది కానీ ఉచ్చయం జాతర జరిగేది కానీ 8 పైన. ఇది ఉచ్చయం ఎందుకంటే కొద్దిగా లేట్ ఎందుకు చేస్తున్నారంటే ఊర్లో నుంచి ఇది పల్లకి తీసుకురావాలి. పల్లకి తీసుకురావాలా. ఇంకోటి ఏంటంటే నందికోలం అని ఒక స్తంభం, దానిపైన నందీశ్వరుని కూర్చోబెట్టుకొని ఊర్లో నుంచి మెరవణికి చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఊర్లో నుంచి వస్తారా? అవును, ఊర్లో నుంచి. ఎందుకంటే ఈరోజు ఇంకా స్వామివారికి డొళ్ళు మేళతో వస్తున్నారు అన్నమాట. దానికోసం కొద్దిగా పూజ జరిగి అంతా చేసుకొని 8:30 లేకుంటే 9 గంటలు అవుతుంది అన్నమాట అట్లా ఎగ్గేకి. ఎందుకు ఆ సమయంలో జనాలు కూడా రారు కదా? ఎందుకు? ఇప్పుడు చూడడానికి అయితే జనం అయితే సాయంత్రం అయితే వస్తారు. ఆయన నైట్ 9 గంటలకు ఎవరు రారు కదా, అప్పుడు మీరే ఎగ్గేస్తారా? లేదు. ఏమంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమంటే కొంతమంది రారమనుకుంటారు. నైట్ పూట దేవుడి కోసం అందరూ వస్తారు. నైట్ పూట దేవుడి కోసం ఎగ్గేకి అందరూ పిల్లలు వస్తారు, పెద్దోళ్ళు వస్తారు. ఈ పక్క నుంచి గ్రామాల నుంచి వస్తారు. ఎన్ని గ్రామాలు రావచ్చు? బలగొట్టి బసవేశ్వరికి భక్తి పూట ఎంత గ్రామం నుంచి రావచ్చు తీరేది? ఇప్పుడు మనమే తెలుసు కాబట్టి ఇక ఈ సులవాయి నుంచి రావచ్చు, ఇంకోటి కుల్లల నుంచి రావచ్చు, ఇంకోటి అంటే మా వీరపాపురం నుంచి, మా ఊరు నుంచి రావచ్చు. ఇంకా కొంతమంది భక్తులు వచ్చి ఉంటారు, ఇంకా వాళ్ళ తరపు నుంచి కూడా రావచ్చు. ఇక్కడ పురాతన కాలంలో ఇది గుళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా వస్తారు అక్కడికి? వస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్కి చెప్పాలంటే వాళ్ళే ఉండరు అనమాట. వాళ్ళు కంపల్సరీ వస్తారు, ఎందుకంటే వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి వాళ్ళు కూడా వస్తారు. ఇది ఎన్ని గ్రామాలు కలుసు అక్కడ మన దేవుని ఇక్కడ బలగొట్ట బసవేశ్వర స్వామి? ఇప్పుడు ఎట్లా అంటే చెప్పలేము మనం, ఎందుకంటే ఇప్పుడు దేవుడి కోసం చాలా మంది రావచ్చు భక్తులు, దాని దండిగా ఉంటారు. కొంతమంది వస్తారు, రామని చెప్పలేము. ఎట్లా నాకు తెలుసు కాబట్టి మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం కాబట్టి చాలా దండిగా వస్తారు. బాగా జరుగుతుంది. ఎన్ని గంటలు జరుగుతున్నాము? ఎన్ని గంటలు? ప్రతి సంవత్సరం వచ్చేసి ప్రతి ఏప్రిల్లో వచ్చేసి ఏమిటంటే 8 పైన ఎక్కుతారన్నమాట. ఎందుకంటే 8 పైన ఊర్లో నుంచి కుంభం తీసుకుని వస్తారు. కుంభము డోళం తీసుకొని దేవుడి కోసం మెరవణి చేసుకుంటూ వస్తారనమాట. వచ్చి ఆచార్యంగా ప్రకారం అతని దేవుడికి ఇంకా సేవ చేసుకొని యథా ప్రకారము నైట్ 8 కానీ 8:30 కానీ అట్లా పోతుందన్నమాట. మనం ఎంత ప్రయత్నించినా కూడా అది పోదు. ఎందుకంటే ఇప్పుడు మనం సంప్రదాయం ప్రకారం చూసుకుంటే అది ఆ కార్యక్రమం ఏం జరగాల జరిగితేనే అది మనం ముందుకు పోతుంది అన్నమాట. ఇది ఇంకా లంకి కలుస్తారంట కదా, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల స్టార్ట్ అయిపోతుంది? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఉచ్చాయం అయిపోయింది. చెప్పాలంటే మళ్ళీ ఇంకా తేరము అయిపోతుంది. ఆ తర్వాత కడిం కాలం నుంచి వస్తుంది. అది ఏంటంటే ఆ రోజు ఉత్సవంగా భక్తులు బాగా వచ్చి, అంటే ఇంకా కొంతమంది రావాల్సి ఉంటారు కదా, కొంతమంది కొంతమంది వెనుకబడి ఉంటారు. వాళ్ళు వచ్చి బాగా ఫ్రీగా ఆ రోజు దేవుడిని దర్శనం చేసుకొని బాగా హ్యాపీగా తెచ్చింది కాబట్టి తిని దేవుడు ప్రసాదం కూడా ఉంటుంది. ప్రతి పండుగ ప్రసాదం కూడా మేమే ఇస్తాము. అది బాగా ఏం చేశారు ప్రసాదం అంటే వచ్చేసి అన్నము, సారము, ఇంకా చెప్పాలంటే ఇంకా స్వీట్ కూడా చేస్తారు. ఉగ్గి చేస్తారు. ఇంకా వంకాయ కూర కూడా ఉంటుంది. చూడండి, స్వామివారు భక్తి కూడా ఎన్ని పురాతన కాలం జనాలు వస్తుంది, ఎన్ని గ్రామాలు అయితే వస్తున్నారు చెప్తున్నారు స్వామివారు. అదేవిధంగా ఇప్పుడు ఇది ఉచ్చయం కూడా ఎన్ని గంటల అయితే అది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు దిగుతున్నారు చెప్తున్నారు. ఇప్పుడు మనకైతే స్వామివారు చెప్పింది ఇది ఎక్కడంత వీడియో ఎక్కడెక్కడ మనకి కామెంట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.